తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ డ్యాం పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్నికలప్పుడు కేసీఆర్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నాలు సాగర్ డ్యాం దగ్గరకు సీఆర్పీఎఫ్ బలగాలను రానివ్వలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు అన్నట్లుగా తయారైందని విమర్శించారు జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పథకం ప్రకారం తెలంగాణను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం, తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం, తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోయే ప్రయత్నం మొదలైంది. మొట్టమొదటి 5 సంవత్సరాలు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు దాన్ని తిప్పికొట్టినరు. నాగార్జున సాగర్ పైన పూర్తి స్థాయిలో మనమే కంట్రోల్లో పెట్టుకున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన తెలంగాణ పోలీసులను ఏం లేకుండా ఎలగొట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు సిఆర్పీఎఫ్ బలగాలు. అంటే నాగార్జున సాగర్ను పూర్తిగా ఆక్రమించుకునే పని చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా పూర్తి చేసిండ్రు. తెలంగాణ ఉన్న రోజులు అడుగు కూడా పెట్టనీయలే వాళ్ళని. మనం అది గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణ నీళ్ళు కావచ్చు. ఈ ప్రభుత్వం కనీసం సోయి కూడా లేకుండా ప్రవర్తించింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కేసీఆర్ అప్పచెప్పిండు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ కేసీఆర్ ఎప్పుడైతే నల్లగొండలో 1,00,000 మందితోని సభ పెట్టి ఒక్కసారి గర్జించిండ్రో ప్రభుత్వం తోక ముడిచి